మనమంతా కలిసి గట్టిగా ఒక్కసారి తొడగొడితే ఆ సౌండ్కే రౌడీల గుండెలు బద్దలైపోతాయి. కత్తులతో కాదు, కంటి చూపుతో అవినీతిని అంతం చెయ్యాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని, మీలో ఒక్కణ్ణి. కానీ వాటిలోని డైలాగ్స్ ని కూడా పొల్లు పోకుండా గుర్తు పెట్టుకోవడం అంటే కష్టమే. కానీ ఇష్టం ఉంటే అదంత కష్టం కాదంటున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. నర్తనశాల సినిమా డైలాగ్ చెప్పి ఇలా అద్దరగొట్టాడు. నర్తనశాల సినిమా దాంట్లో కేసు కూడా ఒక డైలాగ్ ఉంది. ఏ మోయా నీకు యుద్ధాలంటే భయం లేదా? అలిసిబాబా యుద్ధాలంటే ఎప్పుడు చూడు అసలు యుద్ధాలని వెళ్తూ ఉంటా ఉంటే యుద్ధాలంటూ ఎప్పుడు జనం వెంట పడుతుంటావు, నువ్వు చంపేస్తుంటావు జనాన్ని, యుద్ధం అంటే భయం లేదా అంటే అప్పుడు అంటాడు, సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠా ప్రజ్ఞా దురంధర యుద్ధ తంత్రములతో మధ్యంతని బాలమండల దీక్షణ కింద మాట్లాడడం వారి ఆగ్రహోదర కోపొత్తిస్తుంటారై దండధర భావతన సమమైన చండ ప్రచండ గదాయుధంతో శత్రుసేనపై విడిచిపడి స్వైర వీర విహారం చేయించు సేనా వాహిని ఖండములుగా చిన్న భిన్నము చేయించుండా వైరు బుద్ధలు కట్టవికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునోతులు కలుగుతుంటా మొత్త గజముల భీతిని అటు ఇటు పెరిగెట్టుచుండా రణరంగమంతయు నెత్తురుడై పాల్పు చూసిన వేడి వర్గము ఇక కీచక నామముని వినుటికే కాక స్వంచుకు కూడా భయపడి ఇక చావుగా మిగిలిన శత్రురాజులందరూ అమృత శిరస్కులైన పాదములపై పడి శరణు కోరి దిక్కును పిక్కటినట్టులా జయ జయత్వానములు చేయించు పంచద్రోణ కాంచుతమైన చతు నిధులను వజ్ర వైడూర్యాది గోమేదక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటున్నాను. అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము? పౌరాణిక సినిమాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే బాలకృష్ణ తన తండ్రి ఎంజాయ్ చేసిన సుయోధన సార్వభౌముడి పాత్రలో నటించి జీవించి దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడు అని అనిపించారు నందమూరి తారక రామారావు గారు. ఏమిటి మీ జాతిని మమ్మ సుఖం కింద నిలబడతలేదు కాదు కారణము ఇది కొనసాగించలేదువా ఈ తల్లి ప్రసాదించలేదు అవు చూపించాలని మా వంశకు మూలపురుషులైన వశిష్ఠుడు దేవవేశ పూర్వశుద్ధుడు కాగా ఆమె పాండురాజులు మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణం చూడండి పౌరాణిక వేషంలో కూడా మనిషికి విలువ ఉంది, కానీ అతను పుట్టిన కులానికి కాదు అని సందేశం ఇచ్చారు నందమూరి తారక రామారావు.